హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ స్వాగతం అండి. గార్డెనింగ్ A to Z బ్లాగ్స్కి. ఇప్పుడు మీరు చూడండి, ఒక్కసారి చూడండి. చిన్న బేబీ చెర్రీ టమాటాలు కోస్తుంది. ఈ బేబీకి మాటలు ఇంకా రాలేదండి. అయినప్పటికీ ఏ పండు తినచ్చు, ఈ ఆకు కొయ్యొచ్చు అనేది తెలిసిపోయింది. కారణం ఏమిటంటే, మన గార్డెన్లో రోజు ఈ పిల్లల్ని తీసుకొచ్చి నీళ్లు పోయటం, మొక్కలకు నీళ్లు పోయటం, ఆకులు కోయటం, కాయలు కోయటం ఇవన్నీ చూస్తుంది. కాబట్టి ఆ కోసినటువంటి కాయను పండును కోసి ఆవిడకి తినిపించటం వల్ల ఆ రేపటి నుంచి మరుసటి రోజు నుంచి అదే కాయల్ని ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్తుంది. అది చూడండి, చెర్రీ టమాటా చెట్టు పైకి కడితే హైట్ అందకపోతే ఏదో రకంగా చెట్టును వంచైనా సరే కోయటా ప్రయత్నిస్తుంది, కోసి తినేస్తుంది. అలాగే అంటే ఆమె తెలుసన్నమాట, ఈ రకంగా కోసి ఈ కాయలు తినే కాయలు మనం తినచ్చు అనేది అయితే తెలిసిపోతుంది. పిలిచినా కానీ వెనక నుంచి పట్టించుకోవట్లేదు, ఎంత పిలిచినా కానీ అది తినే వరకు రాదు. రోజు ఇలా ఒక అలవాటు అయిపోయింది. పక్షులు వచ్చి తినేస్తున్నాయి మాకు చెర్రీ టమాటాలు, దాంతోపాటు ఈవిడ కూడా తినేస్తుంది. ఈవిడకి ఉంచుకోకుండా పక్షులు తినేస్తున్నాయి. ఏదైనప్పటికీ మీకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇట్లా తినేటువంటి అదృష్టం ఎంతమంది పిల్లలు కలుగుతుంది. మనం కనుక ఇట్లా గార్డెన్లో కనుక మొక్కలు పెంచుకుంటే ఆవిడకి అందపోయినా సరే ఏ రకంగా సరే ట్రై చేసి కాయలు తెంపేసి తినాలనే ప్రయత్నం చేస్తాం. చూడండి, మీరే చూస్తున్నారు కదా. అందుట్లో మనం పెంచుకునేది ఆర్గానిక్ పెంచుకుంటాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఎస్, బ్యూటిఫుల్, నైస్. ఈ రకంగా కాయలు కోయటం, ఈ రకంగా తినటం అనేది అలవాటు అవుతుంది. దాంతో న్యాచురల్గా మనం వేసినటువంటి ఏ రకమైన కెమికల్స్ వాడినటువంటి కనుక వేసినట్టయితే ఇంకెంత బాగుంటుంది మీరు ఆలోచించండి. సో మనం అందరం కూడా ఈ రకంగా పిల్లలకి నేర్పటం, గార్డెన్ వేసుకోవటం, గార్డెన్ పెంచుకోవటం చేస్తే ఎంత బాగుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఉదాహరణకి మేము పెంచి మా బేబీని చూడండి. సరేనండి, ఒకవేళ మీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదండి, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.